దేవుని నామ స్తోత్రం కలుగునుగా కాపమా. హల్లెలూయా. చూడండి ఇక్కడ, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అంటే దేవుని పని చేసేవాడు. సేవకులు గుర్తుంచుకోండి, ఎవరైతే నా మెసేజ్ వింటున్నారో ప్రతి ఒక్కరూ ఈ మాట గమనించండి. దేవుని సేవ చేసేవారు ఎప్పుడు చేయి చాపదండి. దేవుని సేవ చేసేవారు ఎప్పుడు అప్పులో ఉండొద్దు. దేవుని సేవ చేసేవారు వారికి ఏది కూడా తక్కువ పడదని బైబిల్లో చూస్తూ ఉన్నాం. నేను చాలా మంది సేవకులను చూసినప్పుడు చాలా మంది అంటారు, అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నా, చాలా ఇబ్బందులో ఉన్నా అని వారు, అయ్యా నాకు ఇది కావాలా, అయ్యా నాకు అది కావాలని అడిగే సేవకులు కూడా చాలా మంది ఉన్నారు. చేతిన బైబిల్ పట్టుకొని నేను సేవ చేస్తున్నా అని గల్లి గల్లి తిరిగే వాళ్ళు కూడా చాలా మందిని చూస్తూ ఉంటాను. దయచేసి దేవునికి అవమానము, కొంతమంది వల్ల దేవుని నామానికి అవమానము కలుగుతుందని మనం బైబిల్లో చూసి ఉన్నాం. దేవుని సేవకుడు అనబడేవాడు ఎప్పుడు పైన ఉంటాడు చెయ్యి. ఆయన ఎప్పుడు కూడా చెయ్యి జాపే పరిస్థితి దేవుడు ఆయనకు తీసుకురాడు. చాలా మంది ఆ సేవ అని పేరు మీద మనకు మనమే దేవుని మీద నమ్మకం లేక, దేవుని అడిగే జ్ఞానం లేక, దేవుని మీద ఆధారపడి బతికే మనసు లేక, దేవుడు అంటే తెలుసుకునే ఒక జ్ఞానము లేక చాలా మంది బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇంటింటికి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు చాలా కష్టంలో ఉందండి, నాకు అది కావాలా ఇది కావాలా. మనుషులకు అడగకంటే బెస్ట్ నువ్వేం చేయంటే, బ్రదర్ దేవునికి అడుగు. దేవుడు నీకు సేవలో పిలిపించినట్టున్నావు కాబట్టి దేవుడు సేవలో పిలిపించిన వారిని ఏది తక్కువ పడకుండా ఆయన చూసుకుంటాడు. చాలా మంది అంటారు, నాకు దేవుడు పిలిపించిండని. దేవుడు ఎవరిని పిలుస్తాడంటే దేవుడు పని చేసే వారిని పిలుస్తాడు. దేవుడు ఎవరిని సేవలో పిలుస్తాడంటే పని పాట లేక తిరుగుతూ ఉంటారు చాలా మంది, అలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా సేవలో పిలవడు. 12 మంది శిష్యులు పిలిపించినప్పుడు 12 మందిలో ఒక్కరు కూడా పని పాట లేక తిరిగే వారి ఒక్కరు లేరు. అందరూ పని చేసే వారిని దేవుడు ఎమ్మడ పిలిపించుకున్నాడు. చాలా మంది అంటారు సేవలో పిలిపించాడు. సేవలో ఎవరికంటే వారికి దేవుడు పిలవడు. దేవుడు ఉద్దేశం ఉంటుంది. దేవుడు ఎవరిని పిలవాలో, ఎవరిని ఎలా యూజ్ చేసుకోవాలో అది దేవునికి బాగా తెలుసు. కానీ ఈ రోజులో ప్రతి ఒక్కరూ నేను సేవకుని బైబిల్ పట్టుకొని చాలా మంది దేవుని నామంతో బతికేవారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు నామంలో బైబిల్ పట్టుకొని ఎంజాయ్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా ఇక్కడ రాయబడ్డది. చదవమ కింద